బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మార్చి నెల 23, 24వ తేదీల్లో దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్లు యూనియన్ నాయకులు కర్నూలులో ప్రకటించారు. సమ్మెకు మద్దతుగా ముందస్తుగా యూనియన్ బ్యాంకు ముందు అన్ని యూనియన్ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు పనిభారం తగ్గించేందుకు వారంలో 5 రోజుల పనిదినాలు ఉండాలని వారు కోరారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. వచ్చే నెల అంటే మార్చి 24, 25 2 రోజుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపుకోవడం జరిగింది. ఇది మా ప్రధానమైన డిమాండ్ అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలని తక్షణమే భర్తీ చేయాలి బ్యాంకుల్లో. అట్లాగే పని భారం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇది సరిగా మేము పని చేయలేకపోతున్నాం కాబట్టి బ్యాంకుల్లో కస్టమర్స్ బ్యాంకు ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు దాన్ని ఖండించి మాకు సరైన భద్రత కల్పించాలి బ్యాంకు ఉద్యోగులకు అనేది ప్రధానమైన మా డిమాండ్. బ్యాంకు ఉద్యోగులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే దాదాపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని వెంటనే పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఇప్పటిదాకా పర్మనెంట్ టెంపరీగా ఉద్యోగాల్లో ఉన్న టెంపరీ సబ్ స్టాఫ్లు కానీ స్వీపర్లు కానీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆ డిమాండ్ ఒకటి ఉంది. దాదాపు 25 లక్షల గ్రాట్యుటీని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది ఈ రోజున. అది బ్యాంకు ఉద్యోగులు కూడా దాన్ని వర్తింపజేయాలని చెప్పి మా డిమాండ్గా ఉంది. అట్లాగే 5 రోజుల పని దినాలని కల్పించి బ్యాంకు ఉద్యోగుల పని భారాన్ని తగ్గించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా మేము బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంకు యాజమాన్యాలు కానీ ఎక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి దీని మీద మేము తీవ్రమైన ఉద్యమాలు చేపట్టడం కోసమనే 2 రోజులు సమ్మె చేస్తున్నాము. ఆ తర్వాత మరి కంటిన్యూగా మిగతా రోజుల్లో మేము సమ్మె చేయడానికి పూనుకుంటాం. అది